పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహనరావు పర్యవేక్షణలో సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా విభాగాల్లో జూనియర్ కేటగిరీ పోటీలు జరిగాయి. ఇక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలను రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలకు ఎంపిక చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, యువతలో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు చాలా ఉత్సాహబద్ధంగా కొనసాగుతున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో వారి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇప్పటికే జూన్ 7వ తారీఖు నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయి. జూన్ 20 వరకు కూడా ముందుగానే తీసిన షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈరోజు యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఈ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ కలెక్టరేట్లో ఆదివారం 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ 14, 15, 16వ తారీఖులో ఈ జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు ఉంటారో వారికి ఈ పోటీల్లో అర్హులు. వీరిలో జడ్జెస్ ఎవరైతే నిర్దేశించిన తర్వాత ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ జిల్లా స్థాయి విజేతల్ని రాష్ట్ర స్థాయికి పోటీలకు, యోగాంధ్ర పోటీలకు వాళ్ళని జిల్లా యంత్రాంగం యొక్క ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తం కూడా 10 మంది యోగా గురువులు, 200కు పైగా మాస్టర్ ట్రైనర్స్, 3500 పైగా ట్రైనర్స్ ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగేలాగా ఎక్కడెక్కడ